శ్రీకాకుళం జిల్లాలో మోంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు 2 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. ఇచ్చాపురం వద్ద డొంకూరు దగ్గర ఈదురు గాలులు భారీగా వీస్తున్నాయి. పలాస ఇచ్చాపురం పాతపట్నంలో కుండపోత వర్షం పడుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలు సిద్ధం చేశారు. మోంథా తుఫాన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగభూషణ్ అందిస్తారు. నాగభూషణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? అలాగే సీఎం ఎలాంటి ఆదేశాలు అధికారులకు జారీ చేశారు? మోంథా తుఫాన్ శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర ప్రభావాన్ని అయితే చూపుతుంది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురియడంతో జిల్లా అంతటా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇచ్చాపురం నుంచి రణస్థలమాల కోస్టి ప్రాంతం వరకు కూడాను సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అత్యధిక సముద్ర తీరానికి వెళ్ళినటువంటి జిల్లా కావడంతో మత్స్యకార గ్రామాలు ఎక్కువగా ఈ తీవ్ర తుఫాను దాటికి పడే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా సముద్రం గత రాత్రి నుంచి ముందుకు రావడం ఇలా మత్స్యకారుల్లో భయాందోళన అయితే కనుకుంది. ఈ పరిస్థితుల్లో అలలు తాకిడి కూడా తీవ్రతరంగా మారాయి. అంచులో ఉన్నటువంటి అలలు 1.5 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడి భయభ్రాంతం చేయడానికి రాకాతలు కూడా అప్పుడప్పుడు కనిపించడంతో ఏమి జరుగుతుందని మత్స్యకారులు అయితే భయాందోళన చెందుతున్నారు. ఇచ్చాపురంలో పలాస పాతపట్నంలో గత రాత్రి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో నదులకు వరదలు వచ్చేటట్టు కలెక్టర్ అప్పటికప్పుడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లా ప్రత్యేక అధికారిగా చక్రధర్ బాబును నియమించి ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మత్స్యకార గ్రామాలు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ప్రత్యేక బృందాలు కూడా ఆయా ప్రాంతాలు చేరుకోవడం జరిగింది. ప్రధానంగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ప్రభావాన్ని అయితే కనిపిస్తుంది. గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలు సముద్ర తీరంలో ఉన్నటువంటి తాకిడితో మరింత భయాందోళన శ్యామసాలు మంది ఇటువంటి తుఫాను నుంచి తీవ్ర నష్టం కలిగించి జన నష్టం ఆస్తి నష్టం అయితే తీవ్రంగా జరుగుతుందో ప్రజలైతే ఏం జరుగుతుందో నేను ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు తెల్లవారేసరికి వాతావరణం అయితే మార్పులు సంభవించాయి. ఒక్కసారిగా నల్లని మేఘాలతో దట్టమైనటువంటి మేఘాలు కావడంతో భారీ వర్షాలకు ప్రారంభంతో ప్రజలైతే తీవ్ర తుఫాను జిల్లాపై ప్రభావం చూపుతున్నటువంటి విధంగా నమ్ముతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో అన్నటువంటి ఆందోళనతో ప్రజలైతే ఉన్నారు. కాబట్టి ఇప్పటికే తుఫాను సహాయ కేంద్రాలకి ప్రజలు తరలించేందుకు వాహనాలు కూడా సిద్ధం చేశారు. 3 రోజుల పాటు పాఠశాలను కూడా సెలవులు ప్రకటించారు. అయితే ఎప్పటికప్పుడు శ్రీకాకుళం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. రెవెన్యూ డిస్ట్రిక్ట్ టీములను కూడా గజయాతకాలను కూడా సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి పౌలిక సదుపాయాలు, ఆహారము, పాలు, నీళ్లు అందించేసుకోవడంలో సహాయ కేంద్రాల్లో ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. మరోవైపు ఈ భారీ వర్ష పడంతో ఇరిగేషన్ అధికారులు కూడా సిద్ధం చేశారు. ఏ క్రమమైన వరదలు ఆకస్మిక వరదలు వచ్చేటటువంటి అవకాశం ఉండడంతో ఆ వరదలను నియంత్రించేందుకు కూడా నదీ తీర ప్రాంతం కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఈ విధంగా శ్రీకాకుళం జిల్లాలో గత రాత్రి నుంచి మోంథా తుఫాన్ దాటికి ప్రజలైతే భయపడేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేస్తుంటే అధికారులు అబ్బాయి చెప్తున్నప్పుడు కూడా జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో ఈ మోంథా తుఫాన్ తీవ్ర ప్రభావం.